ప్రభు మనం ప్రేమించి మరొక సెషన్ అనుగ్రహించారు. చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరలా అవే 3 వాక్యాలు అందరం కలిసి చదువుకుందాం. ఈ షార్ట్ సిరీస్ ఆది కాండంలో ఉన్న 7 ద్వయాలు అందు నుంచి మనం ధ్యానం చేస్తాం. 3 వాక్య భాగాలు. మొట్టమొదటిది ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఒక మాట కొరకు మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. ఓకే, 15-19 అందరూ కలిసి చూద్దాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగినట్లా నీవు నా సన్నిధి నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములు ఏవి ఘనములు నీవు గుర్తుపట్టాలి. 2వ మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44:23. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనాలి, నా జనులు కనుగొనాలి. 3వ మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, యోగ్యతను మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. మరి మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. గుర్తుపట్టండి, కనుగొనండి, ధ్యానం ఉంచండి కదా. ఈ సృష్టిలో ఏదైనా దేవుడు 2 పెట్టాడని మనం చూసాం. వెలుగు చీకటి, పగలు రాత్రి, మంచి చెడు కదా. ఆ యొక్క ఏదైనా వనంలోనే ఆ వృక్షం మంచి చెడు ద్వయాలు. బైబిల్ అంతా ఇవే ఉన్నాయని కూడా మనం చూసాం. దాదాపుగా మీకు ప్రతి పుస్తకంలో జంటలు కనపడతాయి. ఉదాహరణకు అపోస్తల కార్యం తీసుకున్నారనుకోండి, అక్కడ 2 కుటుంబాలు కనపడ్డాయి. ఒక కుటుంబం అననీయ సప్పీరా కుటుంబం, మరో కుటుంబం కనపడింది. ఎవరు? అకుల ప్రిస్కిల్. దేవుని కొరకు ఖర్చు అయిపోయిన వారు అకుల ప్రిస్కిల్ల. దేవుని కొరకు దానికి ఆపోజిట్గా జీవించిన వారు ఎవరండి? అననీయ సప్పీరా. అపోస్తలుడైన పౌలు లోకం మాత్రమే నా యొద్ద ఉన్నాడు, దేమ లోకాన్ని ప్రేమించెళ్ళాడు. ఒకళ్ళేమో లోకతో ఉన్నాడు, పౌలు గారితో ఉన్నాడు. ఇంకొక ఆయన ఏంటండి? పౌలు గారిని విడిచిపెట్టాడు. అట్లా ప్రతి చోట ఏ పుస్తకం తీసుకున్నా కూడా మనకేం కనపడతాయండి? 2 కనపడతాయి. గొర్రెలు మేకలు. యేసు ప్రభువు చెప్పాడు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, గొర్రెలు మేకలు. నిత్య జీవానికి గొర్రెలు పోతాయి, నిత్య నరకానికి మేకలు పోతాయి. ప్రతి భాగంలో ఎక్కువగా యేసు ప్రభువు ఏం బోధించినా కూడా అందులో 2 అంశాలు, ఎక్కువ అంశాలు తీసుకోండి. ఏంటండి? కేవలం 2. ఒక చిన్న పరిశీలన చేయండి. కొండ మీద ప్రసంగంలో 7 విషయాలు చెప్పాడు, 7 జంటలు చెప్పాడు. అందులో ఒకటి నేను మీకు ఆల్రెడీ క్లూ ఇచ్చాను. బండ మీద కట్టుకున్నవాడు, ఇసుక మీద కట్టుకున్నవాడు, ఇరుకు మార్గము, విశాలము. ఇంకా 5 కనపడతాయి. ప్రవక్తల గ్రంథాలు తీసుకోండి, ఏ పుస్తకం తీసుకున్నా జంటలు కనపడతాయి. కానీ ఆది కాండం చాలా ప్రత్యేకమైంది అని చెప్పుకున్నాము. అందులో ఉన్న 7 జంటలు, మరి ముఖ్యంగా 7 భక్తుల జీవితాలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకు అలా ఉన్నాయి అంటే, సత్యము బాగా అర్థం కావటానికి, దేవుని మనసును, దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని విధానాలను అర్థం చేసుకోవటం కొరకు సత్యం పక్కన ఏం కనపడుతుందండి? అసత్యం కనపడుతుంది. అందులో మనం 4 జంటలు చూసాం. హేబెల్ వర్సెస్ కయీన్, హానోక్ వర్సెస్ హానోక్, నోవా మరియు అతని జనులు, ఇస్సాకు మరియు ఇంకెవరండి? ఇష్మాయిల్. ఈ సమయం మందు మరి ఇంకా 3 జంటలు మిగిలినాయి. వాటి గురించి మనకున్న సమయంలో చూద్దాం. మొట్టమొదటిగా అబ్రహాము మరియు లోతు.
వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్నాం కదండి. ఏంటి ఆ పేరు? అబ్రహాం ఎవరు? ఆత్మ సంబంధి. లోతు ఎవరండి? శరీర సంబంధి. అందులోనే ఉంది. లోతు గారి గురించి ఒక మాట రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నీతిమంతుడైన లోతు అనే మాట ఉపయోగించబడింది. ఆ మాట కనుక రాయకపోతే, ఆ మాట లేకపోతే మన లోతును కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఏం రాయబడిందండి? నీతిమంతుడైన లోతు. బైబిల్లో 7 గురించి ఆ మాట ఉంది. నీతిమంతుడైన హేబేలు, నీతిమంతుడైన హానోకు, నీతిమంతుడైన నోవాహు, నీతిమంతుడైన బాప్తిస్మిచ్చు యోహాను, నీతిమంతుడైన కొర్నేలి, అలా కొద్ది మందికే ఉన్నాయి. ఆ లిస్టులో ఈయన కూడా ఉన్నాడు. ఎవరైనా నీతిమంతుడైన లోతు. లోతు జీవితాన్ని మనం అభినందించాల్సిందే, కానీ లోతు జీవితాన్ని మనం అనుసరించకూడదు. ఎందుకు అభినందించాలి? దేవుడు పిలిచింది అబ్రహామునే, దేవుడు రమ్మని పిలిచింది అబ్రహామునే. యెషయా గ్రంథం దయచేసి చూద్దాం, చూడండి. 51వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. 51, 52లో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 51:2 చదువుతున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని కదా. యెషయా గ్రంథం 51 అధ్యాయము 2 ఏం రాయబడిందండి? అతడు ఎవరు? ఒంటరి అయి ఉండగా. అలానే యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయము 24 యెహెజ్కేలు గ్రంథం 33:24 అబ్రహాము ఒంటరి అయి ఉండగా, సింగిల్ మ్యాన్. దేవుడు అందరం రమ్మని పిలవలేదు. ఒక ప్రణాళిక కొరకు బబులోను దగ్గర చెదిరిపోయిన మానవ ప్రపంచాన్ని ఒక గాడిలో పెట్టడానికి, ఆస్వాదించడానికి దేవుడు ఒక వ్యక్తిని బయటికి పిలిచాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరండి? అబ్రహాం కదా. ఒక్కడుగా వచ్చాడా? 100 మందిగా వచ్చాడా? చెప్పండమ్మా. ఒక్కడే. దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాముని. లోతుని పిలవలేదు. కానీ లోతు గారు అనుసరించాడు. ఆనాటి ప్రపంచంలో ఆనాడు ఉన్న మానవ జాతులకి ముఖ్యమైన పట్టణం మెసొపొటేమియా పట్టణం. అక్కడే పంటలు, అక్కడే బిజినెస్, అక్కడే సుఖం, అక్కడే విలాసం ఉంటుంది. ఎవరైనా జాబ్ కొరకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎవరైనా మంచిగా బతకడానికి వెళ్ళాలంటే ఆ ఊరు అనే ప్రాంతానికి వెళ్ళాలి కదా. అబ్రహాం గారిది ఏ ఊరండి? అబ్రహాం గారిది ఏ ఊరమ్మా? అబ్రహాం గారిది ఏ ఊరు? ఒకసారి అనంతపూర్ మీటింగ్స్కి వెళ్ళాను. బస్సులో వస్తున్నాను, కండక్టర్ టికెట్ కొడుతున్నాడు. యాడికి అంటున్నాడు. ఓ పక్కన ఆయన అన్నాడు, యాడికి ఒక టికెట్ కొట్టండి అన్నాడు. ఆ ఊరి పేరు యాడికి. ఆయన ఏమంటున్నాడు? యాడికి అంటున్నాడు. ఆ పక్కన ఆయన ఏమన్నాడు? నాకు అర్థం కావట్లేదండి. ఏంటి సార్ యాడికి అంటున్నారంటే ఆ ఊరి పేరు యాడికి. అబ్రహాం గారు ఊరి పేరు ఏంటండి? ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే. ఫలవంతమైన ప్రదేశము, బిజినెస్ సెంటర్, చాలా గొప్ప సౌఖ్యమైన పట్టణం. అనే వ్యక్తి అక్కడి నుండి బయటకు వచ్చేసాడు. బైబిల్లో లేదు కానీ రాసుకున్నారంటండి. అబ్రహాం తండ్రి గారు చెప్పారంట, ఏంటయ్యా మీ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు తెలుసా నీకు? మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి వెళ్తున్నాడండి? నాకు తెలియదండి. నాకు చెప్పలేదేంటండి? మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాడు కదా, అన్ని సర్దుకుంటున్నాడు కదా. ఏంటండి ఇంత మంచి బిజినెస్ వదులుకున్నాడు, ఇంత పట్టణం వదులుకున్నాడు. ఎవరైనా మెసొపొటేమియా రావాలని కోరుకుంటారు, మీ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అడుగుతుంటే శారమ్మని అడిగాడంటాడు. అమ్మ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా వెళ్తున్నారంటే, నాకు తెలియదు అంకుల్, ఆయన ప్యాక్ చేయమన్నాడు, ప్యాక్ చేస్తున్నాను. అది ఎట్లమ్మా నీకు చెప్పలేదా అంటే, నాకు తెలియదు అంకుల్. మొత్తం అబ్రహాం ప్యాక్ చేసుకుని వస్తున్నాడంటండి. తండ్రి గారు కర్రాటం పెట్టాడంట. ఎరా ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నేను వృద్ధుడిని అయిపోయాను, నేను ముసలివాడిని అయిపోయాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా?
ఈ టైంలో నన్ను చూడాల్సిన నువ్వు వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం? చెప్పురా 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 అంటే, నాకు తెలియదు డాడీ, నాకు తెలియదు అంటున్నాడు. ఎవరు? అబ్రహాం. అది ఎట్లా తెలియకుండా ఎట్లా వెళ్తావురా? నాకు తెలియదు డాడీ, కానీ నన్ను పిలిచిన వాడికి తెలుసు. ఎవరు తెలుసు? మహిమగల దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. నా అడుగులో నీ అడిగి నా చేతిలోనిచ్చి నాతో పాటు ఒంటరిగా పిలిచాడు. సింగిల్ మ్యాన్గా వచ్చాడు. కానీ ఒక అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 14 వచ్చిన మాట ఉంటుంది. అతడు నమ్మకమైన మనసు కలిగిన వాడు. ఎవరండి? సిన్సియర్ మ్యాన్. సింగిల్ మ్యాన్, సిన్సియర్ మ్యాన్ చాలు. దేవుని కొరకు పెద్ద వందల వేల మంది అక్కర్లేదండి, ఒక్కడు చాలు. ఎవరు? ఒక సిన్సియర్ మ్యాన్. మొత్తానికి అడుగు వేస్తున్నాడు. అతనితో పాటు ఇంకో వ్యక్తి బయలుదేరాడు. ఎవరైనా? లోతు. దేంట్రా? ఏదో అబ్రహాం గారు, మా బాబాయ్ గారు ఏదో డెసిషన్ తీసుకున్నాడంటే మంచిదే తీసుకుంటాడు, ఏందో అందులో స్పెషల్ ఉంటుంది, సరే నేను కూడా బయలుదేరాడు. చాలా మంచిది. లోతు కూడా బయలుదేరాడు. విశ్వాసాన్ని బట్టి లోతు కూడా బయలుదేరాడు. కానీ దేవుని వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇద్దరు జీవితాలను చూస్తే ఎన్నో తేడాలు కనపడుతుంది. ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు, ఇద్దరు విశ్వాసులే. అబ్రహాం జీవితంలో బలిపీఠం ఉంది, లోతు జీవితంలో ఏం లేదండి. ఎక్కడే కానీ ఏం లేదు చెప్పండి, బలిపీఠము లేదు. అబ్రహాం జీవితంలో ప్రార్థన ఉంది చెప్పండి, లోతు జీవితంలో ఎక్కడే కానీ ఏం లేదండి, ప్రార్థన లేదు. ప్రభు నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. రక్షించబడ్డాడా? రక్షించబడ్డాడు. దేవుని బిడ్డగా ఉన్నాడా? ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడా? ఉన్నాడు. కానీ ఏం లేవు. అబ్రహాం గుడారంలో ఉన్నాడు, మరి ఈయన ఎక్కడ ఉన్నాడు? ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది. ఎవరికి? దానికి చాలా గదులు ఉన్నాయి, వెనక తలుపులు ఉన్నాయి, ముందు తలుపులు ఉన్నాయి కదా. ఆదికాండం 9వ అధ్యాయం చదువుతుంటే డిఫరెంట్ యాటిట్యూడ్స్. దేవుని వాక్యం మనకి ఇస్తున్న సవాల్ ఏంటంటే, గుర్తుపట్టండి, కనుగొనండి, ధ్యానం ఉంచండి. అందుకే పరిశుద్ధాత్ముడు ఇద్దరు జీవితాలను 2 అధ్యాయాలు పక్క పక్కనే పెట్టాడు. దయచేసి చూడండి, 18వ అధ్యాయము 19వ అధ్యాయం 2 పక్క పక్కనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కనుగొనాలి. ఇంకేం చేయాలి? గుర్తుపట్టాలి. ఇంకేం చేయాలండి? ధ్యానం ఉంచాలి. అబ్రహాం జీవితం ఏ విధంగా ముగించబడింది, లోతు జీవితం ఏ విధంగా ముగించబడింది. 18వ అధ్యాయం 19వ అధ్యాయం 2 పక్క పక్కన పెడితే ఒక 6-7 తేడాలు చూపిస్తాను. ఇంకా మీరు ధ్యానం చేయండి, వ్యక్తిగతంగా ధ్యానం చేయండి, గుర్తుపట్టండి. ఆత్మీయమైన ప్రోగ్రెషన్ దేవుడు ఇస్తాడు. నెంబర్ 1, మొట్టమొదటి మనం చూస్తే, మిట్ట మధ్యాహ్నం వచ్చాడు అబ్రహాం ఇంటికి, సాయంకాలం వచ్చారు లోతింటికి. ఏంటి తేడా? మిట్ట మధ్యాహ్నం ఎండవేళ వచ్చారు ముగ్గురు అతులు, హెవెన్లీ గిఫ్ట్స్. ముగ్గురు వచ్చారు కదా. ఎంతమంది అండి? ముగ్గురు. లోతింటికి ఎంతమంది వచ్చారు? ఇద్దరు. ఒకళ్ళు డ్రాప్ అయ్యారు. అసలు వాస్తవంగా అంటండి బయలుదేరింది లోతింటికంటండి. మార్గ మధ్యంలో అబ్రహాం ఇల్లు ఉంది కాబట్టి దర్శించి వెళ్దామని వచ్చారంట. అసలు వాళ్ళు బయలుదేరింది ఎక్కడికి? లోతింటికి. కానీ ఒక వ్యక్తి డ్రాప్ అయ్యాడు. అది కూడా పెద్ద అంశమే. కానీ ఆ యొక్క డిఫరెన్స్ చూడండి. మిట్ట మధ్యాహ్నం వచ్చాడు, ఎండవేళ వచ్చాడు, రెస్ట్ టైంలో వచ్చాడు. ఎవరైనా సరే రెస్ట్ టైంలో వస్తే ఎంత ఇసుగ్గా ఉంటారు. బాగా పనిచేసి కష్టపడి అలసిపోయి ఆ టైంలో వస్తే ఎలా ఉంటారు చెప్పండి? సాయంకాలం రావటం మసక చీకటి. ఆ రోజుల్లో మనకులాగా లైట్స్ లేవు, మొత్తం ప్రపంచం అంతా ఏంటి? చీకటి. ఎండవేళ రావటం ప్రత్యక్షత, రెవల్యూషన్. ఎండవేళ రావటం అబ్రహాముకి క్లారిటీగా కనపడుతున్నారు. ముగ్గురు ముఖాలు చూస్తున్నాడు, స్పష్టత ఉంది. మరి లోతు గారి దగ్గర చీకట్లో వచ్చారండి, వాళ్ళ ఫేసెస్ కూడా పెద్దగా తెలియదు. ఆత్మ సంబంధులకి దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. ఒక అధ్యాయం చదివినా అర్థమైద్ది. శరీర సంబంధులకి ఎన్నిసార్లు చదివినా చెప్పండి
ఎన్నిసార్లు చదివినా ఆ అధ్యాయము, ఆ వచనం అర్థం కానే కాదు. ఎందుకని? ఆత్మ సంబంధము ప్రార్థన చేసి టైం ప్రకారంగా చదువుకుంటాడు. శరీర సంబంధం ఏం చేస్తాడంటే అప్పుడు దాకా సీరియల్ చూస్తాడు, అది ఆఫ్ చేస్తాడు, వచ్చి ఏం పట్టుకుంటాడండి? బైబిల్ పట్టుకుంటాడు. ఏం అర్థమైందా? ప్రభుని నమ్ముకున్నారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. శరీర సంబంధానికి రెవల్యూషన్ లేదు, ప్రత్యక్షత లేదు. అబ్రహాంకి ఏముంది చెప్పండమ్మా? ప్రత్యక్షత ఉంది. బైబిల్లో కఠినమని కూడా ఆత్మ బయలుపరుస్తాడు. రెండోదిగా మనం చూస్తున్నాము 18వ అధ్యాయం, అబ్రహాము పరిగెత్తాడు. ఆ భాగంలో మీరు కనీసం 4-5 సార్లు పరిగెత్తాడు అనే మాట మనం చూస్తున్నాం. అప్పటికి అబ్రహాం వయసు 99 ఇయర్స్. ఆ మాట పరిశుద్ధాత్ముడు లోతు విషయంలో మిస్ చేశాడు. చూడండి, ఆ మాట రాయబడింది. లోతు కూడా వారిని చూశాడు, లేచాడు, నమస్కారం చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? 18:2 వచనం, పరిగెత్తాడు కదా. లోతు ఏం చేశారండి? పరిగెత్తాడా? చెప్పండమ్మా. నేను కష్టమైన తీసుకోవాలా, తేలికైనా. అబ్రహాం పరిగెత్తాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? ఆత్మ సంబంధులు, ప్రేయర్, ఓకే బ్రదర్ వెళ్దాం, సువార్త వెళ్దాం, మీటింగ్ ఉందా వెళ్దాం, పరుగులు తీస్తారు, యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు రమ్మన్నా వస్తారు. నైట్ 9 o'clock పని ఉంది, 12 o'clock పని ఉంది, ఓకే, దేవుని పనిలో వారు నిమగ్నమైన పరుగు తీస్తారు. శరీర సంబంధులు ఏం చేస్తారు? మా ఊర్లో ఒక ఆయన ప్యాకెట్కి బాగా అలవాటు పడ్డాడండి చాలా సంవత్సరాల క్రితం. ఇక దీనికి ప్యాకెట్ అతని జీవితం. వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళు వచ్చారే, మీ అమ్మ చనిపోయింది అంటారా అంటే, సరేరా ఇటు తీసుకొస్తారు కదా, ఇటు కలుస్తానులే అన్నాడంట. అంటే అర్థం ఏంటి? మా అమ్మని గల్లీలో తీసుకొస్తారు కదా, అప్పుడు నేను వాళ్ళతో చెప్పండి జాయిన్ అవుతానులే అన్నాడు. లోతు జీవితం కొద్దిగా ఆలోచించాల్సిందే. చాలా యంగర్, చాలా చిన్నవాడు, యాక్చువల్గా ఫిజికల్గా యాక్టివ్ లోతు. కానీ లోతులో పరిశుద్ధాత్ముడు ఆ మాట తీసివేశాడు. అతని జీవితంలో లేదు. ఏం లేదండి? పరుగు లేదు. అబ్రహాం జీవితంలో ఏముంది? పరుగుంది. తర్వాత కింద కూడా చూడండి, 6వ వచనం, అబ్రహాము గుడారంలో శారాతో త్వరగా వెళ్ళాడు. తర్వాత 7వ వచనం, పరిగెత్తాడు అబ్రహాం. యాక్టివ్ పర్సన్. అందుకే పరిశుద్ధాత్ముడు పత్రికల్లో చాలాసార్లు అన్నమాట, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి అందు చెప్పండి, ఎప్పటికీ ఆసక్తులై, ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇంకో చోట ఉంటుంది, మీరు మందులు కాకుండా ఉండుడి. మందులు అంటే ఏంటి అని చదువుతున్నారు కొంతమంది. మందులు కాదు, ఏంటండి? మాంద్యులు, రిజిడిటీ. రెండవ కనుగోటం, ఆత్మ సంబంధులు యాక్టివ్గా ఉంటారు. ఆత్మ సంబంధులు పరుగులు తీస్తారు. అపోస్తలుడైన పౌలు, నా పరుగు కడముట్టించాను. భక్తులు ఆత్మీయ జీవితంలో రెడీ. మూడవదిగా మనం చూస్తున్నాం, ముగ్గురు యొక్క వర్షిప్లో తేడా కనపడుతుంది. చూడండి ఒకసారి ఆ మాట. అతడు నేల మట్టుకు వంగెను, 2వ వచనం. ఇక్కడ నేల అనేది తీసేశాడండి. 19వ వచనం చూడండి. లోతు సొదొమ గొమొర్రా కూర్చున్నప్పుడు లోతు వారిని ఎదుర్కొంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. అబ్రహాంకి ఏం పెట్టాడండి? అక్కడ చూడండి అమ్మా, ఏముంది? నేల మట్టుకు వంగాడు. కంప్లీట్ సరెండర్. అన్ని సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశాడండి? నేల మట్టుకి కంప్లీట్గా సరెండర్ అయ్యాడు. లోతు గారు ఎట్లా వంగి ఇలా లేచాడు. ఆరాధనలో ఆత్మ సంబంధులు ఇచ్చే గౌరవం శ్రేష్టమైనది. ఆత్మ సంబంధులు దేవునికి ఇచ్చే ఘనత ప్రత్యేకమైనది. ఆత్మ సంబంధుల యొక్క పోస్చర్ అది చాలా ప్రాముఖ్యమైనది కదా. 3 తేడాలు చెప్పుకున్నాం. ఒకటి,
ప్రత్యక్షతలో తేడా ఉంది, రెండోది పరుగులో తేడా ఉంది, మూడోది వారి యొక్క సాష్టాంగ నమస్కారం. నాలుగోదిగా మనం చూస్తున్నాం ఇన్విటేషన్స్, వారి యొక్క ఆహ్వానాలు వేరుగా ఉన్నాయి. అబ్రహాం గారు ఏమంటున్నాడో చూడండి, 3-4 వచనాల్లో, నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, ఆహారం తెస్తాను, ప్రాణాలు బలపరచుకోండి, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చారు. చాలా క్లారిటీగా చెప్పాడండి, కన్ఫ్యూజన్గా చెప్పలేదండి. ఉంచండి, వెయిట్ చేయండి, వాటర్ తెస్తాను, ఇంకేం తెస్తాను, ఆహారం తెస్తాను, ఇంకా నీళ్లు తెస్తాను, అలసట తీర్చుకోండి, మీ ఇష్టం, మీరు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళండి. కానీ లోతు గారు ఏమంటున్నాడో చూడండి, 3వ వచనం, ఈ రాత్రికి రండి, ఉదయం పూటే వెళ్ళండి, పెందరగాళ్ళేసి వెళ్ళిపోండి. ఎప్పుడు లేచి వెళ్తే ఆయనకి ఎందుకండి? మా తేడా అర్థమైందా? లోతు గారు ఏమంటున్నాడు, ఈ రాత్రికి రండి, చెప్పండి ఎప్పుడు వెళ్ళండి, మళ్ళీ 7-8 మళ్ళీ టిఫిన్ పెట్టాలి, మళ్ళీ టీలు పెట్టాలి, ఎప్పుడు వెళ్ళిపోండి, ఎర్లీకి వెళ్ళిపోండి. అబ్రహాంతో అన్నారు ఓకే వెయిట్ చేస్తాం. లోతుతో అన్నారు నీ ఇంటికి రావంటే రాము, రోడ్డు మీద పనుకుంటాం. ఏ రోడ్డు మీద? అక్కడ చూడండి, నడి వీధిలో పనుకుంటాం. అర్థమైపోయింది, పిలుపుల్లో తేడా అర్థమైపోయింది కదండి. ఎవరికి అర్థమైంది? అంతగా లోతు కోసం వస్తే వాళ్ళన్న మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడ పనుకుంటామండి? నడి వీధిలో మీ ఇంటికి మాత్రం రాము బాబు. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా బ్రదర్స్? ఆహ్వానంలో తేడా ఉంది. ఆత్మీయుల యొక్క పిలుపు, ఆత్మీయుల యొక్క అనురాగం, ఆత్మీయుల యొక్క ఆతిథ్యం, ఆత్మీయుల యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. చాలాసార్లు మనకు అర్థమైపోద్ది. 5వదిగా మెనూలో తేడా ఉంది. అబ్రహాం గారు ఏం పెట్టాడో, లోతు గారు ఏం పెట్టాడో కూడా తేడా చూపించాడు. అబ్రహాం గారు ఏం పెట్టాడు మన అందరికీ తెలిసిందే కదా. అబ్రహాం అంటే అందరికి ఇష్టమే కదా అబ్రహాం అంటే? కొంతమందికి అర్థం కావట్లేదు. యోనా గారు అంటే ఇష్టం ఉందా లేదా? యోనా గారు అంటే ఎవరు? చేపలు. పేతురు గారు అంటే ఎవరు? కోడి. ఎన్ని సేవకులకుండా ఇవన్నీ ఏంటంటే కోడ్లు అంటే ఇవన్నీ. అబ్రహాం గారు అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, లేక దూరం తెచ్చాడు, వెన్నను తెచ్చాడు, పాలం తెచ్చాడు, మెత్తని పిండిని తెచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా డీటెయిల్డ్గా మెనూ గురించి రాయించాడండి. గోధుమ పిండి అనలేదు, ఏం రాయబడింది? అది ఎందుకు మెత్తగా ఉంటుంది? లేకపోతే తెచ్చాడు. అవుట్డేటెడ్ ఓర్న్ నో సిద్ధము చేయించిన దూడను తెచ్చాడు, భోజనం పెట్టాడు, అక్కడ పాలను తెచ్చాడు, వెన్నను, పాలను. మెను బిగ్ డిఫరెన్స్. మరి లోతు గారు ఏం పెట్టాడు చూడండి, 19వ అధ్యాయం. అందరూ తీసారా? మీ హ్యాండ్ అక్కడే అటు ఇటు వెళ్ళొద్దు. 18వ అధ్యాయము. నెక్స్ట్ ఎక్కడండి? పేజీలు కూడా తిప్పాల్సిన పని లేదు, ఎక్కడుంది? అటు ఇటు చూడటమే. 19వ అధ్యాయం చూడండి. రొట్టెలు తెచ్చాడు కానీ అందులో కూరలు లేవు. అబ్రహాం ఏం పెట్టాడండి చెప్పండి? అబ్రహాం ఏం పెట్టాడు? రొట్టెలు పెట్టాడు. ఇంకేం పెట్టాడు? పాలు తెచ్చాడు, వెన్నం తెచ్చాడు, దూడం తెచ్చాడు. లోతు గారు ఏం పెట్టాడు? రొట్టెలు పెట్టాడు. మెను చేంజ్. కొందరు తెలియకనే దేవదూతలకు ఏమి ఇచ్చారండి? ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాం జీవితంలో కలిగిన గొప్ప మార్పు ఏంటంటే, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన ప్రతిసారి నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్తున్నాడు, మాయమైపోతున్నాడు.
నువ్వు తండ్రి కాబోని చెప్తున్నాడు, మాయమైపోతున్నాడు. నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్తున్నాడు, చెప్పండి, మాయమైపోతున్నాడు. ఎప్పుడు ప్రభా? టైం గడిచిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం టైం చెప్పేశాడు. ఏంటి టైం? టైం ఏంటండి? నెక్స్ట్ ఇయర్ వస్తాం. అర్థమైందా? ఆతిథ్యంలో ఏముంది సిస్టర్స్? అర్థమైందండి? ఆతిథ్యంలో ఏముందండి? 12 రాజ్యాలు కనపడ్డాడు, తండ్రి అవుతున్నాం. 13 రాజ్యం కనపడ్డాడు, తండ్రి అవుతున్నాం. 14 రాజ్యాలు కనపడ్డాడు, తండ్రి అవుతున్నాం. 15 రాజ్యాలకు తండ్రి అవుతున్నాం. ఎప్పుడు ప్రభా? నో, టైం చెప్పలేదు. టైం గడిచిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం ఎప్పుడైతే ఆతిథ్యాన్ని స్వీకరించారో, ఆ హార్ట్ ఫెల్త్ హాస్పిటాలిటీ స్వీకరించారు, అప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటి ఆ గుడ్ న్యూస్? నెక్స్ట్ ఇయర్ ఆయన నామాన మనం చూపించే ప్రతి ఆతిథ్యానికి ఆయన లెక్కిస్తాడు. ఈనాడు క్రైస్తవం మిస్ అయిపోతుంది ఇదే. అందుకే దేవుని వాక్యంలో ఎన్నిసార్లు ఆ మాట మనం చూస్తున్నాం, ఆతిథ్యము చేయ మరవకుడే. ఒక సిస్టర్ గారు ఒక దైవజనాన్ని ఆహ్వానించింది. అయ్యా, మరి సాయంకాలం మీకు టైం ఖాళీ ఉంటుంది కాబట్టి మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోండి అంటే ఆ సేవకుడు వెళ్ళాడు. తర్వాత కొంత స్నాక్స్ అయిపోయిన తర్వాత, బ్రదర్ మీకు ఒక మంచి స్పెషాలిటీ ఏర్పాటు చేస్తానంది. ఒక స్పెషాలిటీ ఏర్పాటు చేసి తీసుకొచ్చింది. ఆయన టీ తాగుతుంటే ఆ మందంట నవ్వుతా, బ్రదర్ మీకు ఇచ్చిన ఆ కప్పు టీని బట్టి నాకు పరలోకంలో 5 బహుమానాలు ఉంటాయి అందంట. ఎన్ని బహుమానాలు అండి? 5. జస్ట్ ఆఫ్టర్ ఆల్ దేనికి చెప్పండి? ఒక స్పెషాలిటీ, ఒక హార్ట్ టీ ఇచ్చినందుకే పరలోకంలో ఎన్ని బహుమానాలండి? 5. టీ తాగే సేవకుడు కూడా అటు ఆపేసి, ఏంటి సిస్టర్, ఏంటండి బ్రదర్, యేసుప్రభు ఏం చెప్పాడు? గ్లాస్ నీళ్ళు ఇస్తేనే ఏముంది? ఆఫ్టర్ ఆల్ దేనికండి? గ్లాస్ నీళ్ళు ఇస్తే ఫలం ఉంది. మరి టీ పెట్టాలంటే ఏం చేయాలి? టీ పొడి వేయాలి, పాలు పోయాలి. సిలిండర్ ఇస్తున్నాడు, ఇవ్వలేదు, గ్యాస్ వెలిగించాలి, షుగర్ వేయాలి, అవునా కదమ్మా? నీళ్ళు పోయాలి, పాలు పోయాలి, టీ పొడి వేయాలి, గ్యాస్ వెలిగించాలి, ఇంకేమున్నాయి? 5వది పంచదార వేయాలి, షుగర్. ఎన్ని వేయాలి? 5 ఖర్చు పెట్టింది. ఎస్, 5టికి బహుమానం. ఎక్కడ చెప్పండి? హెబ్రీ పత్రిక 13 మాటలు ఉంటాయి. ఆయన మర్చువాడు కాదు. అప్పుడు ఆ సేవకు, నో సిస్టర్, మీరు తప్పు చెప్పారండి, మీకు 4, నాకు షుగర్లెస్ టీ ఇచ్చారు కదా, అందులో ఏం లేదు కాబట్టి ఎన్ని బహుమానాలు? మెనూ చేంజ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అబ్రహాంకి గుడ్ న్యూస్, లోతుకి బ్యాడ్ న్యూస్. అబ్రహాం గుడ్ న్యూస్ ఏంటి? నీ ఇంటికి ఆశీర్వాదం రాబోతుంది. లోతుకు బ్యాడ్ న్యూస్ ఏంటి? నీళ్ళు ఖాళీ చేయాలి, లేకపోతే ఏమవుతుంది? అబ్రహాముకి ప్లస్, లోతుకి మైనస్. ఆత్మ సంబంధులు ఆశీర్వదించబడతారు. ఇంక మీరు చదవండి, జస్ట్ క్లూ ఇచ్చాను కదా ఇందాక మనం చెప్పుకున్నాం. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళినా చిత్తం అంటున్నాడు. చూడండి లోతు గారు ఏమంటున్నాడు? 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు అతను వెలుపలకు తీసుకుని వచ్చారు. నీ ప్రాణం దక్కించుకోమంటున్నారు, వెనక్కు చూడొద్దు, ఆ పర్వతానికి పారిపోమంటే 17వ వచనం. ప్రభువా, అలాగూ కాదు. ఆత్మ సంబంధులేమో చిత్తం అంటున్నారు, శరీర సంబంధులు ఏమంటారండి? ఎస్ అంటే నో అంటారు, నో అంటే చెప్పండి ఎస్ అంటారు. ఆత్మ సంబంధులు ఏమంటారు? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అర్థమవుతుందమ్మా? ఆత్మ సంబంధులు ఎనీ టైం చిత్తం అన్నారు. అసలు వాస్తవానికి ఎవరైనా సరే బైబిల్లో ఎస్ లార్డ్ అన్నారు, కానీ నో లార్డ్ అని ఎవరు అనలేదు. నేను ఒక్కడే. ఎవరైనా
లోతు గారు. న్యూ టెస్టమెంట్లో ఇంకొక ఆయన ఉన్నాడు, పేతురు గారు. అది అపొస్తలుల గారి 10వ అధ్యాయంలో ఆ యొక్క ఆహారం తినమన్నప్పుడు ప్రభు అలా కాదని ఇంకొక ఆయన అన్నాడు, కానీ అది వేరే ఉద్దేశం. లోతు గారు ఏమంటున్నాడండి? చివరికి ఏం జరిగింది? 24వ అధ్యాయం చూడండి, ఆదికాండం. దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాను. ఆత్మ సంబంధులు ఆశీర్వదించబడతారు. అట్ ది ఎండ్ చివరికి ఏం జరిగింది అంటే, అబ్రహాముకి ఆశీర్వాదము, లోతుకి అవమానము. అబ్రహాముకి ఆశీర్వాదము అన్ని విషయాల్లో. 24వ అధ్యాయం చూడండి, 2 సార్లు పరిశుద్ధాత్ముడు ఆ మాట రాయించాడు. 24:1 అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. 24:34 అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. 2 స్ట్రైకింగ్ మాటలు. అన్ని విషయాల్లో, రెండోది బహుగా. ఎవరు? మరి లోతు గారు అన్ని విషయాలు నష్టపోయాడు. ఆల్ ఈ లాస్ట్ హిజ్ వైఫ్, ఈ లాస్ట్ హిజ్ హౌస్, ఈ లాస్ట్ హిజ్ విట్నెస్, మొత్తం కోల్పోయాడు. ఈ లాస్ట్ హిజ్ నేమ్. నా డిబేట్లో బైబిల్ని ఎవరైనా తప్పు పడుతున్నారంటే లోతు చేసిందే తప్పు పడుతున్నారు. లోతు చేసిన దాన్ని బట్టి తల దించుకోవాల్సి వస్తుంది. అబ్రహాము ద్వారా ఏమొచ్చింది? ఆశీర్వాదం. లోతు వారి ద్వారా ఏమొచ్చిందండి? అవమానం. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు నెక్స్ట్ మనం చూస్తున్నాం యాకోబు, ఏశావు. 2 పేర్లు పెట్టుకున్నాం కదా. యాకోబు ఎవరండి? భక్తుడు. ఏశావు ఎవరు? భ్రష్టుడు. మారు మనసు పొందాడు, మారు మనసు పొందలేదు, అంతే తేడా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దాకా మనం చదువుకున్నాం. మారు మనసు పొందాడు యాకోబు. ఏశావు ఎవరండి? మారు మనసు పొందలేదు. యాకోబు చరిత్ర, ఏశావు చరిత్ర పక్కన పెట్టి చదవండి, డెఫినెట్గా కొన్ని తేడాలు ఉన్నాయి. ఏశావు ఏమో వేటగాడు. ఉందా ఆ మాట? ఏశావు ఎవరండి? వేటగాడు, హంటర్. మరి యాకోబు ఎవరు? సాధు. డిఫరెన్స్ ఉందా లేదా? మీక్ పీపుల్. యాకోబు చరిత్ర చదువుతుంటే మనకు అన్ని మోసాలే కనపడతాయి. కానీ యాకోబు జీవితంలో ఒకానొక సందర్భంలో అతడు మారు మనసు పొందాడు. సేమ్ అలాంటి సమయం కూడా దేవుడు ఏశావుకి ఇచ్చాడంట, మారు మనసు పొందలేదంట. ఇద్దరి మధ్య ఉన్న గొప్ప తేడాదే మనం చూస్తున్నాం. మనందరూ తెలుసు ఆ స్టోరీలో, రెబ్కా కడుపులో ఎవరున్నారండి? ఆ గర్భంలో ఎవరున్నారు చెప్పండి? 2 ఉన్నారు. ఫస్ట్ వాడున్నాడు. ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? పోరాటం. ఏంటి పోరాటం? చిన్నోడు త్వరగా బయటికి రావాలని కదా, చిన్నోడు పై చేయిగా ఉండాలని. ఎవరి మీద? పెద్దోడి మీద. ఆదికాండంలో మనం చదువుతుంటే 2వ కొడుకునే దేవుడు సెలెక్ట్ చేశాడు. సెకండ్ సన్ హేబేలు 2వ కొడుకు, ఇస్సాకు 2వ కొడుకు. ఓకే. యాకోబు ఎన్నో కొడుకు అండి? 2వ కొడుకు. ఎఫ్రాయిం ఎన్నో కొడుకు అండి? చెప్పండి. ఎఫ్రాయిం ఎన్నో కొడుకు? పెద్ద కొడుకు ఎవరు? మనష్షే. చిన్న కొడుకు ఎవరు? ఇలా పెట్టమని తీసుకెళ్తే ఏం చేశాడు? చేతులు మార్చేశాడు. ఎందుకు 2వ కుమారుడు? ఎందుకు 2వ కుమారుడు సెలెక్ట్ చేశాడు? ఒక ఉద్దేశం ఉంది. మోషే కూడా ఎన్నో కుమారుడు? మోషే. ఎందుకు అలా దేవుడు అలా ఏర్పాటు చేశాడంటే, 2వ జన్మ ఇంపార్టెంట్, మొదటి జన్మ కాదు. ప్రతి వ్యక్తి ఎన్నోసారి తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినోడు పై చేయి ఉండాలి. ఇప్పుడు మన హృదయంలో కూడా ఉదయం పూట 4:30 లేసామండి, ఒక మనసు ఏమంటది? లేచికి వచ్చి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో అంటది. ఇంకో మనసు ఏమంటది? ఇంకా సూర్యుడు రాలేదులే, ఇంకొక 1 అవర్ కదా. ఒక మనసు ప్రార్థన టైం అవుతుంది, వెళ్దాం వెళ్దాం అంటది. ఇంకో మనసు ఏమంటది అంటే, పాటలు అయిపోయినాయిలే చూద్దామని అంటది కదా. ఈ పోరాటం ఉంటుందండి. ఆ పోరాటాన్ని భరించలేక రెబ్కా గారు, అమ్మో నేను బ్రతకలేనంది. నిజంగా విశ్వాసులు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్లోకి రావాలి. ఎప్పుడైనా సంఘర్షణ ఉందా నీ జీవితంలో?
అది ఆత్మీయమైన పాఠం. యాకోబు తన జీవితాన్ని మనం చూస్తే అంత మోసాలే. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆహారం తీసుకుని వెళ్ళాడు, డాడీని చూశాడు. నేను ఏశావును కాదు డాడీ, నేను యాకోబును కాదు, ఎవరిని? ఏశావునే. దీవించుకుని వెళ్ళిపోయాడు. ఆ చిన్న స్టోరీలో ఎవరెవరిని మోసం చేశారండి? భార్య భర్తను మోసం చేసింది, తమ్ముడు అన్నను మోసం చేశాడు, తల్లి పెద్ద కొడుకుని మోసం చేసింది, తమ్ముడు అన్నను మోసం చేశాడు. ఒక చిన్న మోసంలో ఎన్ని మోసాలండి? 4 మోసాలు. ఏంటంటే అవి? భార్య భర్తను మోసం చేసింది, కొడుకు తండ్రిని మోసం చేశాడు, తమ్ముడు అన్నను మోసం చేశాడు, తల్లి పెద్ద కొడుకుని మోసం చేసింది. ఇలాంటి మోసగాన్ని దేవుడు ఎక్కడ పంపించాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు యాకోబు తర్వాత? దేవుడు ఎక్కడికి పంపించాడు చెప్పండి? ఎవరి దగ్గర? ఆ మాటలను చెప్పండి బ్రదర్. ఎక్కడికి వెళ్ళాడండి? లాబాన్. ఎవరైనా? మేనమామ. అవునా కదా? కానీ ఒక మోసగాడిని దేవుడు ఎక్కడికి నడిపించాడంటే సూపర్ డూపర్ మోసగాడి దగ్గర నడిపించాడు. ఎక్కడ నడిపించాడు బ్రదర్? సూపర్ డూపర్ మోసగాడు. ఎవరు? లాబాన్. ఒక మోసగాడిని దేవుడు, ఈ లోకం జరుగుతున్నది, ఒకడినొకడు మోసం చేస్తాడు, ఆడిని ఇంకోటి మోసం చేస్తాడు, అంతే కదా? జరుగుతున్నదే కదండి. ఒకడొకడు మోసం చేస్తే వాడిని ఇంకొకడు మోసం చేస్తాడు. ఇదే సూత్రం జరుగుతుంది. రిబ్కా పెద్ద కొడుకు ప్లేసులో చిన్న కొడుకుని పెడితే వాళ్ళ అన్నగారు చిన్న కూతురు ప్లేసులో పెద్ద కూతురుని పెట్టాడు. బ్యాలెన్స్ అయిందా లేదా? బ్యాలెన్స్ ఏమైంది చెప్పండి? రిబ్కమ్మ గారు ఏం చేసింది? పెద్ద కొడుకు ప్లేస్లో, చెప్పండి, వాళ్ళ అన్నగారు ఏం చేశాడు? చిన్న కూతురు ప్లేస్లో పెద్ద కూతురుని పెట్టాడు. సరిపోయిందా లేదా? చూడండి ఏం రాయబడిందో. ఆదికాండం 29వ అధ్యాయం. మోసం అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో చూడండి, ఆశ్చర్యం కలిగింది. 29వ అధ్యాయము 25వ వచనం. ఉదయమందు ఆమె లేయాని చూశాడు, అడుగుతున్నాడు. 29:25. ఎందుకు మోసం చేశావు? ఆహా, మావా ఎందుకు మోసం చేశావు మావా అంటున్నాడు. మరి అన్నను మోసం చేశాడు కదా, అది గుర్తులేదు ఆయనకి? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం చేసే తప్పులు గుర్తుపెట్టుకోండి, కానీ ఎదురోడు తప్పు చేస్తే ఏం చేస్తాం చెప్పండి? యాకోబు షర్ట్ వేసుకెళ్ళి తండ్రిని మోసం చేశాడు, ముసుకేసుకెళ్ళి మోసం చేస్తే మామగారు ముసుకేసి మోసం చేశాడు. మొత్తానికి ఇక్కడ ఎవరెవరు మోసం చేశారంటే తండ్రి కూతుర్ని మోసం చేశాడు, అక్క చెల్లిని మోసం చేసింది, మామ అల్లుడిని. అక్కడ 4, ఇక్కడ 3. ఎన్నండి? 7 మోసాలు. ఇంకొంచెం ముందుకెళ్తే బామర్దులు మోసం చేశారు. ఎవరిని? బావగారిని. ఆదికాండం 31వ అధ్యాయం చూడండి. 20 సంవత్సరాలు మామగారి దగ్గరుండి యాకోబు గారు బయలుదేరాడండి. బయలుదేరినప్పుడు ఏమైందో చూడండి, 20వ వచనం, 31:20. 31:20. ఆహా, ఇప్పుడు ఎవరెవరిని మోసం చేశారండి? 20 సంవత్సరాల పాపం ఒక్క కర్రతో వచ్చిన వాడికి ఆశ్రయం ఇచ్చి పిల్లనిచ్చి ఎంత చేస్తే యాకోబు గారు రాత్రి జంప్ అయిపోయాడు. మొత్తం తట్టాపుట్ట సర్దుకొని మామగారికి ఒక్క మాట చెప్పలేదు, కనీసం భార్యలు కూడా చెప్పలేదండి. మొత్తం సర్దుకుని వచ్చాడు. ఏం రాయబడింది దాని గురించి? ఇప్పుడు యాకోబు అంట ఎవరిని మోసం చేశాడంట? మామగారిని మోసం చేశాడు కదా. అన్నా తమ్ముళ్ళ మోసం, అక్కా చెల్లెల మోసం, భార్యాభర్తల మోసం, మామ, చెప్పండి, అల్లుళ్ళ మోసం. ఇంతేనా యాకోబు చరిత్ర? వస్తా రాహేల్ గారు ఏం చేసిందో మనకు తెలుసు కదా. ఇంట్లో బంగారం మొత్తం తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఎవరెవరిని మోసం చేశారు? కూతురు తండ్రిని మోసం చేశారు.
యాకోబు చరిత్రంతో మోసలమయ్యే, కానీ 32 అధ్యాయంలో యాకోబు జీవితంలో ఒక కీలకమైన ఘట్టం జరిగింది. అతడు మార్పు చెందాడు, తన జీవితం విషయమై పశ్చాత్తాపడ్డాడు. ఎలా జరిగింది చూడండి. 32 అధ్యాయము. నన్ను ఆశీర్వదించమని అడిగినప్పుడు 27 వచనంలో, నీ పేరు చెప్పు ఆశీర్వదిస్తాను. ఏం పేరు ఆయన పేరు? ఎన్నో అధ్యాయం అండి? ఎన్నో వచనం? 27. ఇప్పుడు మీరేం చేయాలంటే 27 అధ్యాయము 32 వచనం చూడండి, చేంజ్ చేయండి కొద్దిగా. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం సొంత తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటయ్యా అన్నాడు. అప్పుడు నా పేరు యేసేపు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటని. అర్థమవుతుందని నేను చెప్పింది? 32, 27. ఇప్పుడు ఏం చేయాలి? 27, 32. ఆ రోజు దేవుడు అడిగినప్పుడు నా పేరు యేసేపు అని చెప్పినట్లయితే బైబిల్లో యాకోబు చరిత్ర ఉండేది కాదు. ఉండేదా? ఏం చెప్పాడండి? నేను యాకోబుని, నేను మోసగాన్ని, ఐ యామ్ ఎ సిన్నర్. ట్రూ రిపెంటెన్స్. యాకోబు జీవితంలో గొప్ప మలుపు తిరిగింది. యాకోబు జీవితంలో గ్రేట్ టర్నింగ్. అతని యొక్క రిపెంటెన్స్, అతని పశ్చాత్తాపం అతని జీవితాన్ని మార్చింది. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. బైబిల్ అంతా పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అని ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది. ఇదే సమయం ఎవరికి ఇచ్చాడు? యేసేపుకి ఇచ్చాడు. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 12 అధ్యాయం ఆ మాటలు మనం చూస్తున్నాము. మారు మనసు పొందే అవకాశం ఉన్నా కూడా దేవుడు ఎక్కడిచ్చాడో మనకు తెలియదు. యేసేపుకు కూడా ఇచ్చాడంటండి. కానీ యేసేపు ఏం చేయలేదు? అతడు మారు మనసు పొందలేదు, భ్రష్టుడైపోయాడు. యాకోబు ఏమయ్యాడు చెప్పండి? భక్తుడయ్యాడు. యాకోబు దేవుడిని ఆరాధించాడు, అబద్ధికుడు ఆరాధికుడయ్యాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, మోసగాడు ఆశీర్వదించబడ్డాడు. ఎన్నో గొప్ప ఆధిక్యతలు మనం చూస్తున్నాం. భక్తుడు, భ్రష్టుడు. మన ఆత్మీయ జీవితంలో మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక ఆఖరి జంట మనం చూస్తున్నాము. ఆఖరి జంట ఎవరండి? యోసేపు, అతని అన్నలు. పరిశుద్ధాత్ముడు దయచేసి చూద్దాం. 37 అధ్యాయంలో చాలా చక్కగా ఇలా రాయించాడండి. యోధ పాపం గురించి రాశాడు, రూబేను పాపం గురించి రాశాడు, లేవి షిమ్యోను చేసిన దాని గురించి రాశాడు. ఇంకెవరు మిగిలారు? బిల్హా కుమారులు, జల్ప. అందరు లిస్టు చెప్పాడు. ఇప్పుడు సపరేట్గా చెప్తున్నాడు. ఎవరి గురించి? ఎవరి గురించి? యోసేపు. మళ్ళీ రిపీట్ చేస్తాను. యోధా పాపం గురించి రాశాడు. ఒక అధ్యాయం అంతా ఎవరి గురించి ఉందండి? యోధా. రూబేన్ చేసింది గురించి రాశాడు. ఇంకిద్దరు ఉన్నారు కదా బ్రదర్స్, లేవి షిమ్యోనులు. ఎవరు? కత్తి తీసుకెళ్ళి చాలా మందిని చంపారు. జల్పా, బిల్హా కుమారులు చెడ్డవారు. అందరూ సపరేట్గా ఉన్నారు, ఒక పక్కన ఉన్నారు. యోసేపు ఒక్కడే సపరేట్గా ఉన్నాడు. యోసేపు జీవితం 2 మాటల్లో చెప్పొచ్చు. 105వ కీర్తన 17 వచనం. 105వ కీర్తన 17 వచనం దయచేసి చూడండి. 105వ కీర్తన 17 వచనం. దాసుడుగా అమ్మబడిను, సంఖ్యలు వేశారు, ఇనుమతని బాధించాను. యోసేపుకి ఏమేశారండి? సంఖ్యలు. ఏ సంఖ్యలు? ఇప్పుడు బ్రదర్ చదివాడు కదా, ఏ సంఖ్యలు అండి? ఇనప సంఖ్యలు. ఓకే. 41వ అధ్యాయం ఆదికాండం 42వ వచనం. కాళ్ళకి ఇనుప సంఖ్యలు వేశారు, కానీ ఒకరోజు యోసేపు మెడలో బంగారు గొలుసు వేశారంట. 41వ అధ్యాయం 42వ వచనం చూడండి. అతని మెడకు బంగారు గొలుసు వేశాను. ఆహా, అట్లయితే యోసేపు చరిత్ర 2 మాటలో చెప్పొచ్చండి. బంగారు గొలుసులు కావాలంటే ఇనప సంఖ్యలు తప్పదు. ఇనప సంఖ్యలు లేకుండా చెప్పండి
బంగారు గొలుసులు లేవు. ఇప్పుడు టీవీలో మీరు ఏ టీవీ ఆన్ చేసినా సతీష్ కుమార్ చెప్పినా, స్టీఫెన్ పాల్ చెప్పినా, జాన్ వెస్లీ గారు చెప్పినా, వాళ్ళ భార్య చెప్పినా అందరూ బంగారు గొలుసులే చెప్తారు, కానీ ఇనప సంఖ్యల గురించి ఎవరు చెప్పరండి. ఎందుకు చెప్పరు ఇనప సంఖ్యల గురించి? చెప్పండి అన్న. అన్నీ ఏం చెప్తారండి? రైట్ నౌ నీకు ఇప్పుడే ఏమొచ్చింది, రైట్ నౌ ఆశీర్వాదాలు వస్తాయి, రైట్ నౌ అప్పులు పోతాయి, రైట్ నౌ ఇప్పుడే బంగారు గొలుసులే. కానీ బంగారు గొలుసులు కావాలంటే ఏం తప్పదు? ఇనప సంఖ్యలు తప్పదు. యేసు ప్రభువారు కూడా ముళ్ళ కిరీటం ధరించాడు. ఇప్పుడు ఏం ధరించాడండి? మహిమా కిరీటం. యోసేపు చరిత్ర, యేసు ప్రభు చరిత్ర ఎన్నోసార్లు మనం విన్నాం. 120 పోలికలు ఉన్నాయి అంటున్నారు భక్తులు. యోసేపు యొక్క జీవితం ఒక ప్రత్యేకమైనది. అన్నలు ప్రత్యేకంగా ఉన్నారు. అన్నలు అన్హోలీ, అపరిశుద్ధులైన వారు, పవిత్రత లేని వారు, పవిత్రంగా జీవించిన వాడు యోసేపు. ఏంటి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని తేడాలు ఏంటో మనం చూద్దాం. మన అంశం ఏంటి? గుర్తుపట్టండి, కనుగొనండి, ఇంకేం చేయండి? ధ్యానం ఉంచండి. సింగిల్ మ్యాన్ యోసేపు ఒక్కడే ఒకడు, తర్వాత 10 మంది సపరేట్. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిజంగా చెప్పాలండి. యోసేపుని అమ్మేసింది ఎవరు? బ్రదర్స్, ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, యోసేపుని అమ్మేసింది ఎవరు? చెప్పండి అమ్మా. అన్నలు. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా. తన అన్నలు, వెరీ గుడ్, మంచిదే. సిస్టర్స్ చెప్పండి, యోసేపు నమ్మేసింది ఎవరు? యేసు ప్రభువు నమ్మేసింది ఎవరు? యోధ. మరి యోసేపు నమ్మేసింది ఎవరు? నేను ఆల్రెడీ చెప్పా కదా, యేసు ప్రభుకి యోసేపుకి ఎన్ని ఉన్నాయండి? పోలికలు ఉన్నాయి. ఎన్ని పోలికలు ఉన్నాయి? యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. మీరు చూడండి 37వ అధ్యాయము ఆదికాండం 26. అన్నలు కాదండి, యోధ. యోసేపుని అమ్మటానికి ప్రయత్నం చేసిన వాడు, అమ్మిపించిన వాడు, లీడర్ ఎవరంటే యోధ. మరి యేసు ప్రభువుని నమ్మేసింది ఎవరు? మారలేదు. మారిందా? చూడండి ఒకసారి అన్నమాట. 37వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, అన్నలు అమ్మారా, యోధ అమ్మేశారా? అసలు యోధ అనే పేరు బైబిల్లో చాలా మంచి పేరు అంటండి, స్తుతి. యోధ అంటే అర్థం ఏంటి? స్తుతి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని యోధ అమ్మేశాడో అప్పటి నుంచి ఆ పేరు ఎవరు పెట్టుకోవట్లేదంట. యోధ అని పేరు ఎవరైనా పెట్టుకున్నారనుకోండి, మన మైండ్లోకి ఎవరు వెళ్తారండి? చెప్పండి బ్రదర్స్. మంచి పేరుని పాడు చేశాడు ఎవరు చెప్పండి? యోధ. యోసేపు నమ్మేసింది యోధ, యేసు ప్రభు నమ్మేసింది యోధ. అక్కడ పైన ఉంటుంది, ఒక గుంటలో వేశారు, ఆ గుంట వట్టిది. యేసు ప్రభువుని కూడా సమాధిలో పెట్టారు, ఆ సమాధి ఏమైంది? ఖాళీ సమాధి. ఎన్నో పోలికలు ఉన్నాయి, కానీ ఇద్దరి మధ్య కొన్ని తేడాలు చూద్దాం. దయచేసి చూద్దాం. చూడండి 37వ అధ్యాయము 4వ వచనం. యోసేపు అన్నల గురించి ఇలా రాయబడింది, అతని మీద పగబట్టారు. 5వ వచనం మరీ పగబట్టారు. 8వ వచనం మరింత పగబట్టారు. పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. అన్నలు దేంతో నింపబడ్డారు? చెప్పండి, అన్నలు దేంతో నింపబడ్డారు? పగ. ఎంత చక్కగా పగబట్టారు, మరీ పగబట్టారు. చెప్పండి అమ్మా, ఏమవుతుంది? డే బై డే ఏమవుతుంది చెప్పండి? పగ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి యోసేపు దేంతో నింపబడ్డాడు? ఆదికాండం 33వ అధ్యాయం 30వ వచనం. యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చాను. 43:30. ఈ డిఫరెన్స్ అందరూ చూడండి, ఎందుకంటే మన సహవాసం పేరు బ్రదరన్. అసలు బ్రదరన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎలాంటి బ్రదరన్నో చూద్దాం మనం. ఓకే, యోసేపు గారు ఎవరండి?
ప్రేమతో నింపబడిన సహోదరుడు. వీళ్ళు ఎవరన్నా చెప్పండి. ప్రేమ పొరులకు అంటే దేంతో నింపబడ్డాడు? యోసేపు వాళ్ళ మీద ఎన్ని చేసినా ఎంత చేసినా ఆయన హృదయం ప్రేమతో నింపబడింది. ప్రేమతో నింపడిన బ్రదర్ అనువా, పగతో నింపడిన బ్రదర్ అనువా? రెండో తేడా చూద్దాం, చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము. యోసేపు వారి కోసం ఆహారం తీసుకెళ్ళాడు, మంచి ఆహారం తీసుకెళ్ళాడు, శ్రేష్టమైన ఆహారం తీసుకెళ్ళాడు. కానీ వారు ఏం చేశారు చూద్దాం. 37వ అధ్యాయము 24వ వచనం. వారు భోజనానికి కూర్చున్నారు. యోసేపును గుంటలో వేశారు, వీళ్ళేమో భోజనం చేస్తున్నారు. యోసేపుని ఖాళీ కడుపుతో పంపించారంటండి. ఎంత దుర్మార్గులండి బ్రదర్స్. యోసేపు ఆహారం తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరమ్మా? ఆహారం తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరండి? యోసేపే. యోసేపుని ఎక్కడ వేశారు? గుంటలు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? భోజనం చేస్తారు. కానీ యోసేపు ఏం చేశాడు చూడండి. ఆదికాండం 42వ అధ్యాయం 25వ వచనం. యోసేపు వారి ధాన్యాలు నింపాడు, ప్రయాణము కొరకు భోజన పదార్థాలు పంపించాడు. చాలా ఆశ్చర్యం అండి. అయ్యా, నా మాట మీకు అర్థమవుతుందా? 43వ అధ్యాయం 15వ వచనం. యోసేపు అంటున్నాడు గృహ నిర్వహణ చూసి, ఈయన నా ఇంటికి తీసుకెళ్ళి మటన్ బిర్యానీ పెట్టు, వేట కోసి వంట సిద్ధం చేసి పెట్టాలి. ఎవరికి? అన్నలు ఒక్క ముక్క పెట్టలేదు, అన్నలు ఒక్క ముద్ద పెట్టలేదు. యోసేపు ఏం చేశాడు? ఏం పెట్టమంటున్నాడు చెప్పండి? ఆ మాట చదవండి బ్రదర్. వేట కోసి ఏం పెట్టాలండి? వంట. 43:15 ఆదికాండం. అంతేకాదు, వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు కూడా ఏం చేశాడో చూడండి. 43వ అధ్యాయము 45వ అధ్యాయం చూడండి. 45వ అధ్యాయం 21వ వచనం. మార్గమునకు ఆహారం ఇచ్చి పంపించాడు కదా 3 సార్లు. అన్నలు అన్నం పెట్టలేదు. యోసేపు ఏం చేస్తున్నాడు? ఎవరు దీవించబడ్డారు? ఎవరు హెచ్చించబడ్డారు? ఎవరు గణపరచబడ్డారు? అన్నం పెట్టినోళ్ళ, అన్నం పెట్టినోళ్ళ? చెప్పండి అమ్మా. ప్రేమతో నింపబడిన వాళ్ళ, పగతో నింపబడిన వారు? మరొక తేడా చూద్దాం. యోసేపుని అమ్మేశారు. ఎంతకు అమ్మేశారండి? 20 వెండి నాణ్యాలు. మొత్తం ఎంతమంది ఇల్లు? 10 మంది. ఒక్కొక్కడికి ఎంత వచ్చినాయి? 2. అమ్మేశారు యోసేపుని. కానీ యోసేపు ఏం చేశాడంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ సంచిలో వెండి రోకలేసి పంపించాడు. ఎంత పెట్టి కొన్నారో, ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి, వాడి సంచిలో ఎంత వేశారమ్మా? 100 రూపాయలు ఇచ్చేవాడు. అన్నలు లాక్కునే వాళ్ళు. చెప్పండి, నేను అన్నమాట చెప్పండి. యోసేపు ఎవరండి? ఇచ్చాడు. ఎవరు దీవించబడ్డారు? ఆదికాండం 45వ అధ్యాయం 45వ అధ్యాయం 22వ వచనం. అతడు వారికి 2 దుస్తులు, బట్టలు ఇచ్చాను, వెండి ఇచ్చెను. ఈ మాటలు అర్థమైతే చాలు. నువ్విచ్చే బ్రదర్వా, తీసుకునే బ్రదర్వా, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతివో జ్ఞానం ఉంచండి. యోసేపుకున్న అంగీ తీసివేశారు, అతని బట్టలు తీసివేశారు. ఇక్కడ ఏం చేశాడు? 45వ అధ్యాయం ఆదికాండం 45వ అధ్యాయము. ఆ మాట చదవండి బ్రదర్. 22వ వచనం. అతడు వారికి 2 దుస్తులు, బట్టలు ఇచ్చాను. నా షర్టు మీరు లాక్కున్నారు కదా, మీకు ఒక్కొక్కడికి 2 షర్ట్లు ఇస్తాను. ఆదికాండం
37 అధ్యాయం చూడండి. ఒక మాట చదువుతున్నప్పుడు చాలా బాధ కలిగిద్ది. ఏంటి ఆ మాట అంటే, యోసేపుని అమ్మివేసి అతని విచిత్రమైన అంగీని రక్తంలో ముంచి ఏమంటారు దయచేసి చూడండి. 37 అధ్యాయము 31 వచనం. 37, 31. ఒక మేకపిల్లను చంపి రక్తంలో ముంచి, డాడీ మాకు ఈ షర్టు దొరికింది, ఇది నీ కొడుకుదో కాదో చూసుకో. ఎంత దుర్మార్గం అండి. ఏమనాలి యాక్చువల్గా? ఇది మా తమ్ముడు లాగా ఉందనే అనాలి కదండి. ఏమనాలమ్మా? మా సహోదరుడు లాగా ఉందని. డాడీ ఇదిగో దొరికింది, నీ కొడుకు కాదో చూసుకో. యోసేపుని సహోదరుడు అంటానికి కూడా ఇష్టం లేదండి. యోసేపుని బ్రదర్ అంటానికి ఇష్టం లేదు. కానీ యోసేపు ఏం చేశాడు చూద్దాం. ఆదికాండం 45 అధ్యాయం. వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. 4వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు యోసేపు, నా దగ్గరికి రండని సహోదరులతో చెప్పి, నేను మీరు అమ్మివేసిన మీ సహోదరుడును. ఐ యామ్ యువర్ బ్రదర్. నేను ప్రైమ్ మినిస్టర్ కాదు, నేను గ్రేట్ పర్సన్ కాదు. ఎవరిని? నేను మీ చెప్పండి సహోదరుడు. ఇంకొక మాట చూద్దాం. ఆదికాండం 46 అధ్యాయం. ఆదికాండం 46 అధ్యాయం 30 వచనం. లేకపోతే 20 వచనం చదువుతాను. యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలు ఎదుర్కొంటూ ఒక గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అన్నలు ఏడిపించారు, అన్నలు దుఃఖపెట్టారు. కానీ యాకోబు యోసేపుని చూసి ఏం చేశాడండి? ఏడ్చాడు. చాలా అంశాలు ఉన్నాయి. ఇద్దరు బ్రదర్స్ తేడా ఉంది. ఇంకొక మాట చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడు. మరి మీరు చెప్పండి. నేను దేవునికి భయపడువాడను. 10 మంది నిలబడ్డారు. లెక్క పెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకడు మిస్ అయ్యాడు. ఎవడు మిస్ అయ్యారండి? బెన్యామిన్. యోసేపు వాడిని గుర్తుపట్టాడు. ఆ 10 మందిలో ఒక్కడు కూడా ఎవరిని గుర్తుపట్టలేదండి? యోసేపు. 20 సంవత్సరాలు కలుసుకున్నాడు, 20 years తర్వాత. అది నోట్ చేసుకోండి. యాకోబు ఏశావుని 20 సంవత్సరాలు కలుసుకున్నాడు. సేమ్ ఇప్పుడు కూడా యోసేపు అతని అన్నలు ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 20 years తర్వాత కలుసుకున్నారు. ఈ 20 సంవత్సరాలు ఎంతో మార్పు వచ్చి ఉంటుంది కదా, ఫేస్ మారి ఉండొచ్చు. యోసేపు మాత్రం వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళలో ఒక్కడు కూడా ఎవరిని గుర్తుపట్టలేదండి? యోసేపు. ఎందుకు కారణం? ఎందుకని అంటారు? ఒకటి ఆలోచించండి, ముగించుకుందాం. యోసేపు ఎందుకు గుర్తుపట్టాడు? వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు అనా? ప్రేమ లేదు. ఓకే. యోసేపు అన్నలు అసలు మర్చిపోయారండి. అంటున్నారు, మేము మొత్తం 12 మంది అండి, ఒకడు ఇంటి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు. ఒకడు లేడని ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నారు ఒకడు లేడని? యోసేపుకే. యోసేపుని మర్చిపోయారు, కానీ యోసేపు అన్నల్ని మర్చిపోలేకపోయాడు. డే బై డే దినదినం గుర్తు చేసుకుంటున్నాడు. ఇంటి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాడు, పెద్దలను గుర్తు చేసుకున్నాడు, 2 గుర్తు చేసుకున్నాడు, 3 గుర్తు చేసుకున్నాడు, 10 మంది గుర్తు చేసుకున్నాడు. ఈజీగా గుర్తుపట్టాడు. వాట్ ఎ స్టోరీ. యోసేపు డౌట్ ఏంటంటే, ఇంతగా ఒకడేమయ్యాడు? అసలు ఆ ఒకడు ఉన్నాడా లేడా? వీళ్ళు ఏమంటున్నారండి, ఒకడు ఎక్కడ ఉన్నాడు? యోసేపు డౌట్ ఏంటంటే, అసలు వాడిని ఉంచారా తీసేశారా? నాకులాగా అమ్మేశారా? యోసేపు స్థానంలో మనం ఉంటే మనం ఏం చేసేవాళ్ళం తెలుసండి? 10 మంది వచ్చారు, మనం ఏం చేస్తాం?
రండిరా రండిరా, మీ కొరకే చూస్తున్నాను రా, నన్ను అమ్మేస్తారా, నన్ను హింసిస్తారా, నన్ను గుంట్లో వేస్తారా? కోడాలతో శిక్షించగలడు? నో, శిక్షించలేదు. ఇంకొంతమంది వరప్రసాదం లండుకలు అయితే ఏం చేస్తారంటే, సరే బ్రదర్ అయిపోయిందిలే అని కౌగులించుకునేవాడు. కౌగులించుకోలేదు, శిక్షించలేదు, క్షమించలేదు. ఏం చేశాడు చెప్పండి? ఈ రెండు పనులు ఏదో ఒకటి మనం చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం ఎక్కువగా చెప్పండి, నిజంగా చెప్పండి? ఎక్కువగా ఏం చేసేవాళ్ళం అండి? శిక్షించేవాళ్ళం. చాలా కొద్ది మంది మాత్రమే ఏం చేసేవాళ్ళు చెప్పండి? కానీ యోసేపు తొందరపడలేదు, పరీక్ష పెట్టాడు. నా అన్నలు మారారా లేదా? పరీక్షలో ఒక్కొక్క పరీక్ష పెట్టుకుంటూ వెళ్ళాడు, పరీక్షలో పాస్ అయ్యారు. ఒకడు ఉన్నాడు కదా, తీసుకురండి, తీసుకొచ్చాడు. పరీక్ష పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యారా? పాస్ అయ్యారు. ఆ ఒకరిని తెచ్చే వరకు ఒకరిని జైల్లో వేస్తానన్నట్టు జైల్లో వేసాడు. ఎవరిని వేసాడు అమ్మా? ఎవరిని వేసాడు జైల్లో? రూబెన్ పెద్దోడు కదా, రూబెన్ వేయచ్చు కదా, రూబెన్ వేయలేదు. ఎవరిని వేసాడండి? షిమ్యోను. కారణం ఏంటంటే యోసేపుని ఎక్కువగా కొట్టింది షిమ్యోనే. అన్నలు కొడుతుంటే అడ్డుపడింది ఎవరండి? రూబెన్ గారు. మరి కొట్టొద్దురా, చచ్చిపోతాడు రా, వదిలిపెట్టండి రా, చిన్నోడు రా, వదిలేయండి అని అడ్డుపడి చాలా ప్రయత్నం చేశాడు రూబెన్. నెక్స్ట్ అన్న ఎవరు? షిమ్యోను. అన్నలు షిమ్యోను వదులుకోలేదు. షిమ్యోను కోసం మళ్ళా వచ్చారు. ఏం తీసుకొచ్చారు? తమ్ముడిని తీసుకొచ్చారు. 10 మంది వచ్చారు, 9 మంది వెళ్ళారు, మళ్ళీ 10 మంది వచ్చారు. వచ్చారు లేదా? 10 మంది వెళ్ళేటప్పుడు డబ్బులు వేసి పంపించాడు. నా అన్నలకి ఇంకా డబ్బు మీద పిచ్చుందా లేదా? డబ్బు కోసం నన్ను నమ్మేశారు కదా అని పరీక్ష పెడితే వాళ్ళు ఇంటికి వెళ్ళి తండ్రితో ఏమన్నారంటే, డాడీ మా సంచిలో డబ్బులు దొరికినాయి, ఏం చేద్దాం? అప్పుడు యాకోబు అన్నాడు, ఒక్కొక్కడు డబుల్ అమౌంట్ తీసుకెళ్ళి ఇవ్వండి. ఎంత అమౌంట్? 100 రూపాయలు ఇస్తే ఎంత ఇవ్వాలి? 200 కదా. ఈ రోజుల్లో తీసుకున్నది ఇవ్వట్లేదండి. ఎంత ఇవ్వాలి అమ్మా? ఎంత ఇవ్వాలి? రెట్టింపు. ఒక్కళ్ళు కూడా డాడీ వద్దొద్దు అనలేదు కదా, రెట్టింపు రూపాయలు తీసుకెళ్ళారు. అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు. ఒకరోజు అన్నాడు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు, మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. గృహిణి కూడా చెప్పాడు, మీ అందరికి స్పెషల్ మీల్స్ ఉందండి, మధ్యాహ్నం మీరు ఆయనతో కలిసి భోజనం చేయాలంటే భయపడిపోతున్నారండి. మొత్తం 12 కుర్చీలు వేశారండి. ఎన్ని కుర్చీలు బ్రదర్? ఎన్ని కుర్చీలండి? 12 చైర్స్. ఫస్ట్ సీట్లు ఎవరు కూర్చున్నారు? పెద్దోడు. రెండో సీట్లు ఎవరండి? రెండో వాడు. మూడో సీట్లు ఎవరు? 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11వ సీట్ ఎవరిది? 12వ సీట్ ఎవరిది? మొత్తం ఎంతమంది కూర్చున్నారండి? 12 మంది. టేబుల్ మీద మంచి బిర్యానీ పెట్టారు, చాలా ఐటమ్స్ పెట్టారు. ఒక్కడు కూడా భోజనం చేయట్లేదండి. ఒకడు మొక్కలు ఒకడు చూసుకుంటున్నారు. ఎందుకు చూసుకుంటున్నారు అంటే, ఇదేంటి మన తండ్రింట్లో 12 మందిని, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు కూర్చునే వాళ్ళం కదా, సేమ్ అదే రకంగా ఈయన కూడా అలానే కూర్చోబెట్టాడు ఇంట అని అప్పుడు గుర్తొచ్చాడండి. ఎవరు గుర్తొచ్చారు చెప్పనమ్మా? ఎవరు గుర్తొచ్చారండి? యోసేపు. ఒకడు మొక్కలు ఒకడు చూసుకుంటున్నారు. వాళ్ళు చూస్తుండగా బెన్యామీనుకి 5 లెగ్ పీసులు వేశాడు. ఎన్ని? 5. అందరికి ఎన్ని లెగ్ పీసులు అండి? ఈ రోజుల్లో కొట్టుకుంటుంది దేనికోసం? నా ప్లేట్లో లెగ్ పీస్ వేయలేదు, వాళ్ళకి లెగ్ పీసులు వేశారు. హైదరాబాద్లో ఒక సంఘం కోడిగుడ్డు పడలేదని విడిపోయారండి. మా నాన్నకి అందరికి కోడిగుడ్డు వేయలేదు అని చెప్పి 15 మంది కుటుంబం, 15 మంది ఆగిపోయారు. దేనికోసం చెప్పండి? చెప్పండమ్మా. ఎంత విచిత్రం అంటే, ఒక షర్టు గుర్తిస్తేనే అసూయ పెరిగింది. ఇప్పుడు యోసేపు పరీక్ష ఏంటంటే, బెన్యామీనుకి ఎన్ని? 5 ఐస్ క్రీములు, 5 లెగ్ పీసులు, 5 లడ్లు. మీరు ఏమన్నా చెప్పండి, ఒక్కరు కూడా కిక్కురు మనలేదు.
ఎవరి ప్లేట్లు ఏం పెట్టారు, హాయిగా తిన్నారు. ఇప్పుడు ఏం పోయింది వాళ్ళకి? చెప్పండి, ఏం పోయిందండి? అసూయ పోయింది, ద్వేషం పోయింది. నా ప్లేట్లో ఏది ఉంటే అది చాలయ్యా. అక్కడ రాయబడి, మీరు చదవండి. సంతృప్తిగా తిన్నారు. ఆఖరిగా లాస్ట్ పరీక్ష ఏంటంటే, బెన్యామీను సంచిలో వెండి గిన్నెసి పంపించాడు. సోదా చేశారు. వెనక్కి తిరిగి తీసుకొస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. వాళ్ళు 10 మంది ఏకమైపోయారండి. అందరూ ఏకమైపోయి ఏమన్నారంటే, అయ్యా 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 ఒక్క మాట ఏనండి అయ్యా, తప్పు జరిగిపోయింది. ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ చిన్నవాడిని వదిలిపెట్టండి. మా తండ్రి ముసలివాడైపోయాడు, మా తండ్రి వెంట్రుకలు నరిసిపోయినాయి. ఈ చిన్నవాడు లేకపోతే మా తండ్రి బతకలేడు. మా తండ్రి సమాధిలోకి వెళ్ళిపోతాడు. అట్లా సమాధిలోకి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. మేము 10 మంది ఉంటామండి. 10 మంది రెడీ అయిపోయారు. తండ్రి కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. 20 సంవత్సరాల క్రితం తండ్రి నేర్పించారు. 20 సంవత్సరాల క్రితం తండ్రి అంటే లెక్కలేదు. 20 సంవత్సరాల క్రితం తండ్రి మీద గౌరవం లేదు. ఇప్పుడు ఏమొచ్చిందండి అందరికీ? చెప్పడం ఏమొచ్చిందండి? ఎప్పుడైతే యోసేపు ఆ మాటలు అన్నాడో నాన్నలు మారిపోయారు అనుకున్నాడు. వాళ్ళని కౌగులించుకున్నాడు. వాట్ ఏ స్టోరీ! యోసేపు నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాడు. వీళ్ళ కిందకి డౌన్ అయిపోయారు. వారిని కౌగులించుకున్నాడు. 2 గుడ్ న్యూస్ చెప్పమన్నాడు తండ్రికి. ఏంటా గుడ్ న్యూస్? ఒకటి, నేను బతికున్నాను. రెండోది, నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యాను. 2 గుడ్ న్యూస్ కదా. ఏంటేంటి చెప్పండి అమ్మా. బ్రతికున్నాను. అందరూ ఏమనుకున్నారు? యోసేపు చనిపోయాడు కదా. ఈ లోకం ఏమనుకుంటుందంటే, యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, చూసి మంచోడండి, గొప్పోడండి, చాలా మంచోడండి, కానీ చనిపోయాడు, అయిపోయింది. నో, ఆయన చనిపోయి ఏమాడు చెప్పండి, తిరిగి లేచాడు. రెండోదిగా ఆయన ఏలటానికి రాబోతున్నాడు. ఈనాడు మనం కూడా చెప్పాల్సింది 2 న్యూస్. యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబుకి చెప్తున్నారు. యాకోబు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని రోజులు పట్టిందో తెలియదు. ఎంతో డిసప్పాయింట్ అయిపోయాడు. ఎవరు లేరు. షిమియోను లేడు, లేవి లేడు, ఎవరు లేరు. ఒంటరిగా ఉన్నాడు. అన్నలు వస్తున్నారు, కుమారులు వస్తున్నారు. డాడీ, యోసేపు బ్రతుకున్నాడు. డాడీ, యోసేపు బ్రతుకున్నాడా? యోసేపు బ్రతుకుంటమే కాదు డాడీ, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు డాడీ. ఏమయ్యాడండి? ఏమవుతున్నాడు డాడీ? అక్కడ రాయబడింది, యాకోబుకి హార్ట్ అటాక్ వచ్చిందంట. గుడ్ న్యూస్ కూడా ప్రమాదం అండి. దయచేసి గుడ్ న్యూస్ కూడా వెంటనే చెప్పాకండి బ్రదర్స్. గుడ్ న్యూస్ కూడా ప్రమాదమే. ఏంటి గుడ్ న్యూస్? బ్రతికున్నాడు, ఏలతున్నాడు. అతడు నిశ్చేష్టుడు ఆయన. తర్వాత గమనించండి, ఎవరు దీవించబడ్డారు? ఎవరండి? యోసేపు. అన్నలు ఏమయ్యారు? అవమానపరచబడ్డారు, శిక్షించబడ్డారు, క్రమశిక్షణ చేయబడ్డారు. ఒకటే సూత్రం, ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో గుర్తుపట్టండి, కనుగొనండి, ధ్యానం ఉంచండి. ఆది కాండంలో ఉన్న 7 ద్వయాలు మీరు ఓనుగా పరిశీలన చేయండి. పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. హేబేలు, కయీను, 2 హానోకులు, నోవాహు అతని తరం, అబ్రహాము మరియు చెప్పండి లోతు, ఇస్సాకు మరియు ఇష్మాయేలు, యాకోబు మరియు ఏశావు, యోసేపు మరియు అతని అన్నలు. ఈ 7 ఏమయ్యారు? ఆ 7 ఏమయ్యారు? ధ్యానం ఉంచండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో మిగిలిన 3 భక్తులను గురించి, వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్న వ్యత్యాసాలను గురించి మనం విన్నాం. అబ్రహాము, లోతు, యాకోబు, ఏశావు, యోసేపు అతని యొక్క అన్నలు, వారి జీవితాలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, దేవుడు ఎవరిని దీవించాడు, ఎవరిని హెచ్చించాడు,
మనం విన్నాం. మరి శ్రేష్టమైనటువంటి తలంపులు, శ్రేష్టమైనటువంటి ఆ వ్యత్యాసాలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. కనుక ప్రియులారా, మనం ఆ తేడాలు కనుగొన్నాం, గుర్తించబడ్డాం. వాటి మీద ధ్యానం ఉంచి మన జీవితాలలో కూడా అబ్రహాము వలె దేవునిని ప్రేమించే వారంగా, దేవుని యొక్క మాటకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపే వారంగా మనం ఉండాలి. లోతు నీతిమంతుడే కానీ దేవుని ఎడల అంతటి భయభక్తులు, విశ్వాస జీవితం లేనటువంటి వాడు. అలాగే యాకోబు జీవితంలో, ఏశావు జీవితంలో కూడా మనం విన్నాం. మరి దేవుడు ఇద్దరికి కూడా మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. యాకోబు మారు మనసు పొందాడు, కానీ ఏశావు జీవితంలో మారు మనసు పొందడానికి అవకాశం లేకపోయిననే మాట చదువుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనకి చాలా హెచ్చరికలు. మన లోపాలని దిద్దుకోవడానికి కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. ఎవరైతే లోపాలు దిద్దుకుంటారో, సరి చేసుకుంటారో, మార్పు చెందుతారో, మారు మనసు పొందుతారో, దేవుడు అట్టి వారిని తప్పక హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన లోపాలను అలాగే ఉంచుకుంటే మరి జీవితం కూడా అలాగే పతనమైపోయింది. చివరిగా యోసేపు జీవితంలో కూడా మనం విన్నాం. ప్రేమతో నింపబడినటువంటి వాడు, వారైతే పగతో నింపబడినటువంటి వారు, కానీ దేవుడు యోసేపుని హెచ్చించాడు. కాబట్టి ప్రియులారా, మరి మన జీవితాల్లో కూడా ఈ వ్యత్యాసాలు మనం గమనిస్తున్నప్పుడు శ్రేష్టమైన ఆ భక్తుల జీవితాలను మనం అనుసరించి ప్రభువు చేత మనం ఆశీర్వదించబడటం అనేది ఎంతైనా మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ 2 వర్తమానాల్లో ఆదికాండములో ఉన్న 7 భక్తుల జీవితాల్లో మనకి సత్యాలను జ్ఞాపకం చేసి సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసిన దేవుని దాసులు డేవిడ్ గారికి స్థానిక సంఘపక్షంగా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రికి మరలా మనకి ఇదే స్థలంలో మందిరంలోనే కూడుకుంటుంది. క్రింద అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయబడ్డాయి. అందరూ భోంచేసి మరి మధ్యాహ్న కాలం కాస్త విశ్రాంతి తీసుకొని మరలా ప్రార్థనా పూర్వకంగా రాత్రి కూడికకు అందరూ చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. రేపు రాత్రికి వాస్తవంగా మనం వనజక్క వాళ్ళ ఇంటి దగ్గర మనం సువార్త గుడికి ఏర్పాటు చేస్తాం ప్రతి నెలలో 2వ ఆదివారం. కానీ అక్కకు వాళ్ళ ఇంటి దగ్గర కొంత అననుకూల పరిస్థితి ఉన్నందువల్ల రేపు రాత్రి కూడిక కుదరదు, 3వ ఆదివారం పెట్టుకుంటామని చెప్పింది అక్క. అందువల్ల రేపు రాత్రికి ఎవరైనా కూడికి ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడితే రేపు రాత్రికి వారింటి దగ్గర కూడికి ఏర్పాటు చేస్తాం. మరి ప్రేరేపణ ఉన్న వాళ్ళు తెలియచేయాలని మనవి చేస్తున్నాం. ఈ రాత్రికి ఇదే మందిరంలోనే మనకి కూడిక ఉంటుంది. అందరూ మరి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా తిరిగి రండి. రాత్రి కూడా మంచి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు, మరి శ్రేష్టమైన తలంపులు మనం వింటున్నాం. కాబట్టి ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మంచిది. క్రింద అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్ళి తిరిగి రాత్రికి రండి. మనం కూడికను ప్రార్థనతోటి ముగింపు చేద్దాం. జేవియర్ అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం భోజనాలకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేసి నిరీక్షించి ఎదురు చూసిన రీతిగా ప్రభువా, మరి ఉదయకాలం మీ దాసుని మా మధ్యకు తీసుకొచ్చారు. ఆయన నిలువ పెట్టుకొని ఆదికాండంలో నుంచి ఆయన భక్తుల జీవితాలలో జరిగినటువంటి సంఘటనలను, సంభవాలను ప్రభువా